మొన్న ఎవడో ఆ మధ్య 4 నెలల క్రితం స్విట్జర్లాండ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ సీసీ కెమెరాలు అవి చూసామండి, మా మదర్ అక్కడ నర్సాపురానికి పోయారు, మీ బాడీ తీసుకొచ్చి మీరు కాస్త దానం చేసేయాలి, నేను ఆ డబ్బులు అవి పంపించేస్తాను, ఆన్లైన్లో కట్టేస్తాను అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారన్న, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆవిడెవరు మీకు ఏమవుతారన్న? మా తల్లి పోతే స్విట్జర్లాండ్లో నీకు పని ముఖ్యమయ్యా? నువ్వు నెలలకు వస్తావో 2 నెలలకు వస్తావో హాయిగా మార్చుల్లో పెట్టి ఉంచుతా, నువ్వు నాకు 10 రూపాయలు కట్టక్కర్లేదు. నీ తల్లిని నువ్వు దగ్గరుండి దానం చేసుకుని దిన కార్యక్రమాలు చేసి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళిపో అన్న. అస్సలు కాడలేదు అనుకుంటారు, ఏమనుకోవద్దు అన్నాడు. నీ కర్మ అని వెంటనే ఆ బాడీ తీసుకొచ్చి చేసి పంపించాను. ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటుంటారు, కొన్ని వేల మంది ఉంటుంటారు ఇప్పటికి. ఇది చూసిన తర్వాత చాలా మంది ఇక్కడ ఎంత బాబు డబ్బులు కడితే బుక్ చేయండి, నా చచ్చిన తర్వాత నేను ఇక్కడ తీసుకొస్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మా దగ్గర 100 రిజర్వ్ అయి ఉంటాయి, ఒక 100 మంది రిజర్వ్ అయి ఉంటారు. అంటే బ్రతికుండగానే వాళ్ళ మరణానికి దహన క్రియలు చేయడానికి వాళ్ళ తర్వాత వాళ్ళు చేస్తారో చెయ్యరో అని ఒక భయభ్రాంతులతోనే ఈ వాతావరణం చూసిన తర్వాత పట్టపోల వెంకటరావు అనే వ్యక్తి ఒక అద్భుతంగా చేసి పెడతాడు, మనకి ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఎంతో కొంత డబ్బు కట్టి రిజర్వ్ చేయించుకుంటున్నారు వాళ్ళు. అది కూడా నా అదృష్టమే, ఈ ప్రతిదీ నా అదృష్టమే. మీరు అడిగే ప్రశ్నలో అన్ని నా అదృష్టమే. వాళ్ళు చేయడం నాకు ఎంత అదృష్టం. వాళ్ళు పోయినప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు, రసీదు ఉంటుంది వాళ్ళ దగ్గర. మా వాళ్ళు వెంటనే బండి వెళ్తే తీసుకొస్తే దహనం చేసేస్తుంది, ఆస్తికులని గోదాట్లో కలిపేస్తుంది, వాళ్ళకి కావాల్సిన చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అన్ని మేమే చేసేస్తాం. అన్ని రకరకాలుగా అయిపోతుంటాయి. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఇందాక మీరు అడిగారు ఒక పరిశ్రమలో కాలుస్తుండగా లెగుస్తుంది అన్నారు. కాలుస్తుండగా లెగడం కాదండి, ఇంచుమించు 15-20 మందిని నేను మరణించిన వాడు లెగడం కూడా చూశాను ఇక్కడ. మరణించిన వాడు తీసుకొచ్చిన తర్వాత లెగడం కూడా చూశాను. ఎలాగండి? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఓఎన్జీసీలో ఇంజనీర్ గారు తల్లి చచ్చిపోయింది, వాడు బ్రాహ్మిన్స్. అమలాపురాన్ని చచ్చిపోయింది ఆవిడ. అమలాపురం చచ్చిపోతే ఆవిడ సాయంత్రం 6-6:30 బయలుదేరి తీసుకొచ్చేసి కోట్లింగాల దగ్గర కైలాసం తీసుకొచ్చారు. వాళ్ళు చీకటి అడితే చేసుకోకూడదని ఒక ఏదో బ్రాహ్మిన్స్ కాబట్టి ఒక నమ్మకం కొద్దీ చేసుకొని అన్నారు. నాకు ఫోన్ చేశాడు ఇంజనీర్ గారు, వెంకటరావు గారు అయితే ఒక పని చేయండి, మా ఆఫీసులో మా మేనేజర్తో చెప్తాను, అక్కడ పడుకోబెట్టుకోండి ఆవిడ్ని, ఆ బాడీని అక్కడ పెట్టండి, మచ్చులు అక్కర్లేదు, ముసలావిడ అంటున్నారు కదా, అక్కడ మీ ఒకళ్ళో ఇద్దరు ఉండండి, పొద్దున్న నేను వస్తాను కదా, నేను ఎలా 4-3-4 నాకు వచ్చేస్తాను కాబట్టి నేను చెప్తాను పొద్దున్న చేయించేద్దామన్నా. సరే నేను తెల్లదాన్ని 4:30కి వెళ్ళాను. నేను 4:30కి వెళ్ళిన తర్వాత మావాడు వాచ్మెన్ లైట్లు గట్ట వేసాడు. నా ఆఫీసులోకి వెళ్ళి చూశాను, అంటే రాత్రి బాడీ పడుకోబెట్టాను కదా, అక్కడ లేదు, బాడీ లేదు, అసలు బాడీ లేదు. ఆడవాళ్ళు అక్కడక్కడ కొంతమంది కుర్చీలు కూర్చున్నారు, ఈవిడేమో ఒక ఆవిడేమో ఈ ముసలావిడ కింద కూర్చుంది, ఏ కూర్చొని అక్కడ బాడీ లేదు. నేను బయటకు వచ్చి మా వాచ్మెన్ అడిగాను, ఒరే లోపల బాడీ ఏదని. సార్ ఒక ముసలావిడ కూర్చుంది కదండి, సార్ ఆ ముసలావిడ కూర్చుంది కదండి. ముసలావిడ కూర్చుంది కాదురా, రాత్రి చచ్చిపోయిన ఆవిడ ఒక ఆవిడ పెట్టాం కదా, ఆవిడ లెగిసింది సార్ అని. రాత్రి 1 గంట 2 గంటలు లెగిసింది సార్ అన్నాడు. ఏంటండి చిత్రం? అది భగవంతుడు తెలియాలి. నేను చాలా మంది డాక్టర్లను అడిగాను, అది మీరు ఆయన అడగండి సార్ అంటే, మీరు ఆయన దగ్గర ఉంటున్నారు కదా అడగండి, నన్ను ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని 100,000 మంది డాక్టర్లు పరిచయం, ఎంతోమంది డాక్టర్లు పరిచయం ఉంటారు నాకు. వాళ్ళందరూ ఎవరి దగ్గర ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు, దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ మరణించింది. 3.5 సంవత్సరాల తర్వాత ఆవిడ మరణించినప్పుడు నేను ఎక్కడున్నాను, సింగపూర్ నుంచి ఎక్కడికో వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను. నేను ఇండోనేషియాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు నాకు, ఇంజనీర్ గారు, సార్ మా మదర్ పోయారండి, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పడుకోబెట్టండి, అక్కడ లెగుతుందేమో. అదొకటి. అది ఒకటండి, మీకు ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తాను. బొల్లినేని హాస్పిటల్లో ఒక ఆవిడ చచ్చిపోయింది, ఇంటికి తీసుకొచ్చారు, పాడి గట్ట కట్టేశారు, వ్యాన్ ఫోన్ చేశారు, వ్యాన్ మీద ఎక్కించేశారు, కోట్లింగాల శ్మశానం తీసుకొచ్చేసేసి కాడి మీద పడుకోబెట్టేశారు, కాడి అంటే పుల్లలేసినది, దాని మీద పడుకోబెట్టేశారు. ఇంకా ఎవరో విజయవాడ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అని చెప్పి దగ్గరలో వచ్చాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మావాడు కూడా అన్ని చేసి ఇంకా అగ్గంటించడానికి రెడీ ఉన్నాడు. బిల్లు కూడా రాయించారు, డబ్బులు కూడా కట్టేశారు. అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత అతను వచ్చిన తర్వాత అప్పుడే అంటించుకంటే నాన్న పోయినప్పుడు మళ్ళీ తర్వాత కళ్ళు తీసాడు రా అని ఏదో కంగారు పడి పోయిన తర్వాత ఆవిడ తెలిసి చచ్చర మీద బయట పెట్టారు. పావుగంట అరగంట పెట్టేటప్పటికి ఆవిడ కళ్ళు ఎలా చూసింది, ఇలా కంగారు వచ్చింది. ఇంకా మళ్ళీ వ్యాన్ ఎక్కించి ఇంటికి తీసిపోయారు. మళ్ళీ డాక్టర్ సెలైన్కి వెళ్ళని ఎక్కించి బతికించారు. విజయవాడ పోయింది, బాగుంది, విజయవాడ బాగుంది.